హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఇంట్లోనే సింపుల్గా పన్నీర్ చేసుకోవడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం నేను ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఎటువంటి మిల్క్ పౌడర్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా పాలు మనం ఇంట్లో తీసుకునే గేదె పాలతోటి ఎలాగో పన్నీర్ చేయడం చూపిస్తానండి. దానికోసం ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి కెమికల్ కానీ ఏమీ యూజ్ చేయకుండా 1 లీటర్ పాలు తీసుకున్నామండి. పాలు అనేది మంచిగా వేడిగానివ్వాలి. వేడి అయినాక దాన్ని ప్రాసెస్ చేద్దాం. ఈలోపు మొదటిసారి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. పన్నీర్ కోసం ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దానికి కావాల్సినవి 1 లీటర్ అనే కాదండి, మన దగ్గర ఎంత అవైలబుల్ ఉంటే అంత పాలు. తర్వాత సింపుల్గా ఒక నిమ్మకాయ అండి, ఒక నిమ్మ చెక్క ఉంటే సరిపోతుంది, మనకు పన్నీర్ తయారైపోతుంది. సో ఇప్పుడు పాలను వేడి చేసుకుందాం. ఇలా పాలు అనేది అడగంటకుండా మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలండి. సో ఇట్లా పాలు అనేది అడగంటకుండా మంచిగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇవి హోల్ క్రీమ్ మిల్క్ కదండి, మీగడ తీసేసిన పాలు. ఎందుకనంటే మీగడ పైన ఫ్యాటీనెస్ ఎక్కువ ఉంటుందని నేను మన ఛానల్లో మీగడతో పాల మీద మీగడతో నెయ్యి ఎలా చేసుకోవాలో వీడియో ఉందండి. సో అలా నేను పాల మీద మీగడ తీసేసి ప్రతిరోజు నెయ్యి చేసుకుంటాను. మీరు నెయ్యి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది, ఫాలో అవ్వండి ఒకసారి. చూడండి, పాలు అనేది వేడవడం స్టార్ట్ అయిపోయింది. ఇలా వేడవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక నిమ్మకాయ ఉంది కదండి, ఈ నిమ్మ చెక్కను చూడండి, పాలు మసులుతున్నాయి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్కను ఇందులో పిండాలి. 4 చుక్కలు పిండేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా స్టవ్ ఆన్లోనే ఉండాలండి. చూడండి, ఇలా నిమ్మకాయ అనేది అన్ని సీజన్లో అవైలబుల్ ఉండకపోతే 1 స్పూన్ వెనిగర్ అయినా వాడుకోవచ్చండి మనం. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ పిండాను. చూడండి, పాలు అనేవి ఇట్లా ముద్దల్లాగా తయారైపోతాయి. పాలు విరిగినప్పుడు ఎట్లయితే అట్లా అయిపోతాయి, ముద్దకు వస్తున్నాయి. ఒక 2 నిమిషాలు మసలనిద్దాం. ఇప్పుడు చూడండి, ఇట్లా ముద్దలు ముద్దలుగా తయారవుతున్నాయి. ఇదిగోండి పాలు ఇట్లా ముద్దలుగా వస్తాయి. ఇలా రావాలి పాలు అనేది, అన్నీ ఇలా రావాలి. చూడండి, ఇలా అన్నీ ముద్దల్లాగా తయారైపోయినాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలి, కాటన్ క్లాత్. ఈ పాల స్టవ్ బంద్ చేసుకొని చూడండి, పాలన్నీ ఇలా ముద్దలు తయారైపోయినాయి. ఇప్పుడు మనకు నేను ఒకటి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఇంట్లో కాటన్ క్లాత్ ఏం లేనప్పుడు మనం బ్లౌజ్లోకి వేసుకునే లైనింగ్ క్లాత్ పీసెస్ అయినా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి, స్టెయిన్ చేసుకోవాలి క్లాత్లో. మొత్తం స్టెయిన్ చేసేసుకొని టైట్గా ఇట్లా చూడండి, ఇలా టైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద చన్నీళ్ళు పోయాలండి. చన్నీళ్ళు పోసి ఈ క్లాత్ని టైట్ ఫోల్డ్ చేయాలి. ఎంత వీలైతే అంత టైట్ ఫోల్డ్ చేసేసేయాలి. ఇట్లా టైట్ ఫోల్డ్ చేసేసి ఒక ½ అన్ అవర్ సేపు వెయిట్ పెట్టి ఉంచాలి. దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇటువంటి వెయిట్ ఒకటి దీని మీద పెట్టుకోవాలండి. ఒక ½ అన్ అవర్ ఇట్లా ఉంచాలి వెయిట్ తోటి. ఇప్పుడు మనకు పన్నీర్ అనేది కరెక్ట్గా తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు ½ అన్ అవర్ అయిపోయింది. వెయిట్ తీసేసి మన పన్నీర్ అనేది ఎలా తయారైందో చూసేద్దాం. ఇప్పుడు పన్నీర్ చేసేటప్పుడు మనకు పాల నుంచి వాటర్ వస్తాయి కదండి, వాటిని కూడా మనం వేస్ట్ చేయని అవసరం లేదు. మనం చపాతీ కలుపుకుంటాం కదా, అందులో వాడుకుంటే చాలా బాగుంటుంది. చపాతీ మెత్తగా సాఫ్ట్గా. చూడండి, పన్నీర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇదిగోండి, మనము క్లాత్ అనేది ఏ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే పన్నీర్ మనకు ఆ షేప్లో తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను.
పర్ఫెక్ట్ పన్నీర్ తయారైందండి. నాకు పర్ఫెక్ట్ పన్నీర్ తయారైపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా తయారైపోయిందో. ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇట్లా పన్నీర్ని తయారు చేసుకొని మీరు కూడా హెల్తీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. చూడండి నాకు 1 లీటర్ పాలకి 100 to 200 గ్రామ్స్ పన్నీర్ తయారైందండి. చూడండి పర్ఫెక్ట్గా మంచి స్పాంజీ లాగా తయారైపోయింది. ఎటువంటి కెమికల్స్ కూడా నేను మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయలేదండి. స్వచ్ఛమైన పాలతోటి ఇంట్లో పన్నీర్ ఇలా ట్రై చేసి చూడండి. ఎంత స్వచ్ఛమైన పాలతోటి పర్ఫెక్ట్ పన్నీర్ అనేది ఇలా తయారైపోయింది. టేస్టీ హెల్తీ ప్రోటీన్ ఫుడ్ పన్నీర్ని ఇంట్లో మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి. సో నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.